సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగు హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ వస్తే బాలీవుడ్ హీరో అయిపోవడం ఖాయం. రారమ్మని హిందీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తీసుకెళ్లిపోతున్నారు. బన్నీ అనే కాదు, హిందీలో సక్సెస్ అయితే చాలు అక్కడి దర్శకులు తెలుగు హీరోలే కావాలంటున్నారు. వాళ్ళెవరో చూద్దాం. బాహుబలి 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ హిందీ స్టార్ అయిపోయాడు. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో లాభాలు తీసుకొచ్చింది. ఈ క్రేజ్ తోనే ప్రభాస్ తో ఆదిపురుష్ తీశారు. ఆదిపురుష్ ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. హిందీలో యానిమల్ తీసిన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ. ప్రభాస్ తో హిందీలోనే తీసే అవకాశం ఉంది. RRR తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఆల్రెడీ జంజీర్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అమితాబ్ క్లాసిక్ ను టచ్ చేసి డిజాస్టర్ చూశాడు. కెరీర్ లో చేయకూడని ఫీల్ అయ్యే సినిమా ఇదేనంటూ అన్స్టాపబుల్ షోలో చెప్పిన రామ్ చరణ్ సెకండ్ హిందీ మూవీ ఏంటో చూడాలి. RRR హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కొరటాలతో కమిట్ అయిన దేవర చేశాడు. సెట్స్ పై ఉండగానే డెబ్యూ బాలీవుడ్ మూవీ వార్ 2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో నెగటివ్ రోల్ పోషిస్తూ విలన్ గా హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఎన్టీఆర్. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 రూపొందుతోంది. ఇక మహేష్ రాజమౌళి సినిమాతో ఏకంగా పాన్ ఇంటర్నేషనల్ మూవీకి ఎంట్రీ ఇస్తున్నాడు. జక్కన్న మూవీ కావడంతో హిందీ ఆడియన్స్ మహేష్ ను ఓన్ చేసుకుంటారు. మున్ముందు యంగ్ హీరోలు కూడా అక్కడ సక్సెస్ అయితే బాలీవుడ్ బాట పట్టడం ఖాయం.